ఒకప్పుడు ఆధ్యాత్మిక నగరం తిరుపతి ఇప్పుడు మరో కొత్త అధ్యాయానికి సిద్ధమవుతోంది. భక్తులకు కొంగు బంగారంగా నిలిచిన శ్రీవారి నగరం ఇకపై పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా మారనుంది. ఏడుకొండల పవిత్రకు పత్రికగా నిలిచిన తిరుపతి ఒకప్పుడు చెరువులు, కుంటలు, జలాశయాలతో కలకలలాడిన నగరం. కానీ కాలం మారింది. నగరం విస్తరించింది. కాంక్రీట్ అడవులు పెరిగాయి. చెరువులు కనుమరుగయ్యాయి. ఒకప్పుడు వర్షపు నీటిని ఒడిసిపట్టిన జలవనరులు ఇప్పుడు వరదలకు కారణమవుతున్నాయి. ఎండాకాలంలో భూగర్భ జలాలు అడుగంటుతుంటే వర్షాకాలంలో రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చాలనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 750 కోట్ల వ్యయంతో సిటీ ఆఫ్ లేక్స్ అండ్ ట్యాంక్స్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. చెరువులకు పునర్జన్మ, పర్యావరణానికి కొత్త ఊపిరి, తిరుపతి భవిష్యత్తుకు మార్చబోతున్న ఈ మెగా ప్రాజెక్టుపై వైకే టీవీ స్పెషల్ రిపోర్ట్. ముందుగా గుర్తుకు వచ్చేది శ్రీవారి ఆలయం. కానీ ఈ ఆధ్యాత్మిక నగరానికి మరో గొప్ప చరిత్ర కూడా ఉంది. గతంలో నగర పరిసరాల్లో అనేక చెరువులు, కుంటలు, జలాశయాలు ఉండేవి. ఇవే భూగర్భ జలాలకు ప్రధాన ఆధారం. ఇవే వరదలను నియంత్రించే సహజ వ్యవస్థ. కానీ నగరీకరణ వేగంతో చాలా చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. కొన్ని పూర్తిగా కనుమరుగయ్యాయి. మరికొన్ని పూడికతో నిండిపోయాయి. ఫలితంగా ప్రకృతి సమతుల్యత దెబ్బతింది. గత కొన్నేళ్లుగా తిరుపతి వేగంగా విస్తరిస్తోంది. కొత్త కాలనీలు, రోడ్లు, వాణిజ్య సముదాయాలు, అపార్ట్మెంట్లు పెరుగుతున్నాయి. అదే సమయంలో వర్షపు నీరు వెళ్లే సహజ మార్గాలు మూసుకుపోతున్నాయి. ఒక్క భారీ వర్షం పడితే నగరంలోని అనేక ప్రాంతాలు నీట మునిగిపోతున్నాయి. మరోవైపు వేసవిలో భూగర్భ జలాలు తగ్గిపోవడంతో త్రాగునీటి సమస్య కూడా తీవ్రతరం అవుతోంది. ఈ సమస్యలకు తాత్కాలిక పరిష్కారం కాదు, శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సిటీ ఆఫ్ లేక్స్ అండ్ ట్యాంక్స్ ప్రాజెక్టును రూపొందించింది. 750 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో నగరంలోని చెరువులను పునరుద్ధరించడమే ప్రధాన లక్ష్యం. పూడిక తొలగింపు, ఆక్రమణల తొలగింపు, చెరువుల విస్తరణ ప్రక్రియ, ఫీడర్ కాలువల పునరుద్ధరణ, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల రీఛార్జ్ వంటి చర్యలు చేపట్టనున్నారు. స్మార్ట్ వాటర్ డ్రైనేజీ వ్యవస్థను ఆధునికీకరించి వరద ముప్పును గణనీయంగా తగ్గించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రాజెక్టు కేవలం నీటి వనరులకే పరిమితం కాదు. చెరువుల చుట్టూ పచ్చని ఉద్యానవనాలు, వాకింగ్ ట్రాక్లు, సైక్లింగ్ ట్రాక్లు, ఓపెన్ జిమ్లు, పిల్లల పార్కులు, విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో తిరుపతి ప్రజలకు కొత్త వినోద ప్రదేశాలు అందుబాటులోకి రావడమే కాకుండా నగర ఉష్ణోగ్రత తగ్గటం, కాలుష్యం తగ్గటం, జీవవైవిధ్యం పెరగటం వంటి పర్యావరణ ప్రయోజనాలు కూడా కలుగుతున్నాయి. అమరావతి హైటెక్ సిటీ తరహాలోనే తిరుపతిని పర్యావరణ హిత అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రూపొందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో పరిపాలన, సాంకేతిక ప్రక్రియలు వేగంగా ముందుకు సాగాయని అధికారులు చెబుతున్నారు. నగర అభివృద్ధితో పాటు ప్రకృతి పరిరక్షణకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలనే సంకల్పమే ఈ ప్రాజెక్టుకు మూలం. ఈ ప్రాజెక్టు పూర్తయితే తిరుపతి రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. ఒకవైపు వరద ముప్పు తగ్గుతుంది, మరోవైపు భూగర్భ జలాలు పెరుగుతాయి, నగరంలో పచ్చదనం విస్తరిస్తుంది. ఆధ్యాత్మిక పర్యాటకంతో పాటు పర్యావరణ పర్యాటకానికి కూడా తిరుపతి కొత్త కేంద్రంగా మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వెనుక ఏడాది కాలం ప్రణాళిక ఉంది. ఢిల్లీలో జరిగిన లోకల్ గవర్నమెంట్స్ ఫర్ సస్టైనబిలిటీ జాతీయ సదస్సులో తిరుపతి భవిష్యత్తు అభివృద్ధిపై తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి సమగ్ర ప్రణాళికలను రూపొందించారు. ప్రపంచ ప్రఖ్యాత జర్మన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులతో సమావేశమై తిరుపతిని సిటీ ఆఫ్ లేక్స్ అండ్ ట్యాంక్స్ గా అభివృద్ధి చేసి బ్లూ ప్రింట్ ను వివరించారు. ఈ ప్రతిపాదనకు అంతర్జాతీయ స్థాయిలో సానుకూలంగా స్పందన రావడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా మరియు ఇతర శాఖల అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించి సాంకేతిక నివేదికలను సిద్ధం చేసింది. ఆ కృషి ఫలితంగానే నేడు 750 కోట్ల ఈ మెగా ప్రాజెక్టు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో దేశంలోని ఇతర నగరాలను కూడా తిరుపతి ఒక ఆదర్శ నమూనాగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుపతిని ఎప్పుడు కూడా పుణ్యక్షేత్రంగా మొత్తం యావత్ ప్రపంచం అంతా కూడా ఇక్కడ కొలుస్తారు. అందులో భాగంగానే తిరుపతిలో ఉన్నటువంటి అన్ని లేక్స్ అన్నిటిని కూడా సిటీ ఆఫ్ లేక్స్ పేరుతో సుమారుగా ఒక 20-21 చెరువుల్ని అనుసంధానం చేసే విధంగా. ఎందుకంటే మనం చూస్తాం, మనకు నార్థన్ సైడు, సదరన్ సైడ్ రెండు పక్కన మన హిల్ ప్రాంతం. సో ఆ కొండపైన పడే వాటర్ అంతా కూడా మనకు టువర్డ్స్ తిరుపతికి వస్తుంది. కాబట్టి ఈ మధ్యలో మనకు స్వర్ణముఖి రివర్ ఉండదు. ఈ స్వర్ణముఖి రివర్కి నార్థన్ సైడ్లో మనకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 20-21 చెరువులు మనకు ఉన్నాయి. దీంట్లో భాగంగా ఫస్ట్ మనకు శ్రీవారిమెట్టు కాడ నుంచి మనం తీసుకుంటే అయితే శ్రీవారిమెట్టు నుంచి మల్లిమూడు డ్యామ్ వరకు మనకు వచ్చేటువంటి వాటర్ అంతా కూడా ఎక్కడ కూడా ఏ వాటర్ కూడా మనకు వేస్ట్ కావద్దు. గ్రౌండ్ వాటర్ బాగుండాలా. ఎవరు ఎంతమంది, ఎందుకంటే తిరుపతి అనేది సెటిలర్స్ ఎక్కువ. ఇక్కడ చుట్టుపక్కల కడప నుంచి, చిత్తూరు నుంచి, ఇట్ల పక్క నగిరి నుంచి కూడా వాళ్ళ ఊరు, వాళ్ళ ప్రాంతం అదైనా కూడా వాళ్ళు ఇక్కడ ఎడ్యుకేషన్స్ కోసం కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కోసం కావచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కోసం కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి పనిచేసే స్టాఫ్ కావచ్చు, వెంకటేశ్వర స్వామి పాదాల కింద ఇక్కడ కాపర్ ఉండాలని చెప్పి చాలా మంది కోరుకుంటారు.
సో కాబట్టి ఈరోజు తిరుపతి పాపులేషన్ సుమారుగా 4 to 5 lakhs ఉన్నారు. ఓటర్స్ మనకు 3 లక్షలు ఉన్నప్పటికీ కూడా అదనంగా మనకు 75% ఎక్స్ట్రాగా ఉన్నారు. సో రానున్న రోజుల్లో కూడా ఈ పాపులేషన్ కూడా సుమారుగా 8 to 9 lakhs అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. సో కాబట్టి అప్పుడు వచ్చినప్పుడు ప్రతి ఇల్లు వారు బోర్ వేసుకోవాలన్నా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అక్కడ ఇబ్బంది రావద్దని చెప్పేసి అని గ్రౌండ్ లెవెల్ వాటర్ అంతా బాగా స్ట్రాంగ్ అవ్వాలని చెప్పేసి కూడా సీఎం గారు లోకేష్ గారు దూరదృష్టి ఆలోచించిన వలన ఈరోజు సిటీ ఆఫ్ లేక్స్ అనేసి పేరు పెట్టి శ్రీవారి మెట్టికాడ వచ్చే చెరువు నుంచి దళవాయి చెరువు నుంచి దళవాయి చెరువు టు పేరూరు చెరువు, పేరూరు చెరువు టు తుమ్మలగుంట చెరువు, తుమ్మలగుంట చెరువు టు అవిలాల చెరువు, అవిలాల చెరువు టు దామినేడు, దామినేడు నుంచి ఇట్లా స్వర్ణముఖి ఇటు పక్క నార్థన్ సైడ్స్కి అంతా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సదరన్ సైడ్ ఎత్తుకుంటే మనం కళ్యాణ్ డ్యామ్ నుంచి వచ్చే వాటర్ అంతా అటు పక్క వచ్చేసి మనకు స్వర్ణముఖి కింద ముందు వేస్ట్ అయిపోతానింది. ఆ వేస్ట్ వాటర్ కూడా మన స్వర్ణముఖి వరకు పోకుండా అవి కూడా మనకు లేక్స్కి వచ్చే విధంగా కూడా ఏవైతే పెద్ద చెరువులు చిన్న చెరువులు ఉన్నాయో అవన్నీ కూడా మనం డెవలప్ చేసేది కూడా చేసాము. అదేవిధంగా ఈరోజు కపిల్ తీర్థం మన కొండ మీద వచ్చే వాటర్ అంతా కూడా కపిల్ తీర్థంకి వచ్చి అవంతా కూడా మనకు ఊరికే వేస్ట్ అయిపోయేసి స్వర్ణముఖి రివర్కి వెళ్ళిపోతా ఉంటాయి. ఒకప్పుడు చెరువులు, కుంటలు, జలవనరులతో కలకలలాడిన తిరుపతి నగరం ఇప్పుడు మళ్లీ అదే పూర్వ వైభవాన్ని సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. కేవలం అభివృద్ధి పేరుతో కాంక్రీట్ నగరం కాకుండా ప్రకృతితో కలిసి సాగే పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు తిరుపతి భవిష్యత్తు రూపురేఖలను మార్చనుంది. 250 కోట్ల సిటీ ఆఫ్ లేక్స్ అండ్ ట్యాంక్స్ ప్రాజెక్టు పూర్తయితే చెరువులకు కొత్త జీవన్ రావడంతో పాటు భూగర్భ జలాలు పెరగటం, వరద సమస్యలు తగ్గటం, నగరంలో పచ్చదనం విస్తరించడం వంటి ప్రయోజనాలు అందనున్నాయి. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు ప్రకృతి అందాలను ఆస్వాదించే అవకాశం కల్పించేలా తిరుపతి మరో కొత్త గుర్తింపును సొంతం చేసుకోనుంది. ఎక్కడైతే కపిల్ తీర్థం పడే వాటర్ అక్కడ దగ్గరలోనే మనకు ఒక లేక్ ఉంది, దాన్ని కూడా డెవలప్ చేయబోతాం. అది చేసిన తర్వాత అది కానీ చేయగలిగితే మనం 60-70 వేల మందికి జీవకోన సత్యనారాయణపురంలో ఉన్నటువంటి రెసిడెన్స్ అందరికి కూడా మనం గ్రావిటీ లెవెల్లోనే మన వాటర్ ఇచ్చే కూడా సోర్స్ ఉంటుంది. దాన్ని కూడా మనం ఎస్టిమేషన్ స్టాండర్డ్స్ చేస్తున్నాము. అక్కడ తీసుకుంటే మనం పాన్ చెరువు వస్తుంది, పాన్ చెరువు నుంచి తిరుమాడిపాలెం నుంచి మా అనాసంపల్లి చెరువు, కరకంబాడి చెరువుకి వెళ్ళిపోతాయి వాటర్ అంతా. ఇవన్నీ కూడా మనం కానీ ఇంటర్ కనెక్షన్ ఇచ్చుకొని ఒక ఛానల్ టు ఒక లేక్ నుంచి ఇంకో లేక్కి ఉన్నటువంటి ఈ ఛానల్స్ అన్నీ కూడా పూడిపోయినాయి, కొంతమేరకు ఆక్యుపై అయిపోయినాయి, కొంతమేరకు ఇల్లులు కట్టేస్తున్నారు, కొంతమేరకు వ్యవసాయ భూములు చేసుకుంటున్నారు. వీటన్నిటిపైన కూడా డిస్కషన్ జరుగుతున్నాయి. అందులో భాగంగా మొట్టమొదటిగా తిరుపతికి ఎప్పుడు వరద వచ్చినా కూడా తిరుపతి మునిగిపోతూ ఉంటుంది. అది మునిగిపోయడానికి కారణం ఏంటంటే మనకు వెస్ట్ సైడ్ నుంచి వచ్చే వాటరు ఈస్ట్ సైడ్ తిరుపతికి వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి ఉన్నటువంటి చెరువులు, తుమ్మలగుంట చెరువు ఆల్రెడీ మొత్తం గ్రౌండ్ అయిపోయి మొత్తం అది ఆక్యుపై అయిపోయింది అది. సో కాబట్టి ఆ వాటర్ ఫుల్ కాకుండా పోయే లోపల ఆ వాటర్ అంతా మనకు తిరుపతికి వచ్చి లోతట్టు ప్రాంతాలు ఏదైతే ఆటో నగరు, లక్ష్మీపురం సర్కుల్ ఇవన్నీ కూడా ఎస్జిఎస్ కాలనీ మునిగిపోయే పరిస్థితి. సో దాన్ని మనం అరికట్టేదానికి, గ్రౌండ్ లెవెల్ వాటర్ బాగుండేదానికి, టూరిజం డెవలప్ చేసేదానికి అవిలాల చెరువు కూడా 40 సంవత్సరాల ముందు దాన్ని కూడా మొత్తం గ్రౌండ్ చేయడం జరిగింది. సుమారుగా అది 187 acres ఉంటే ప్రస్తుతం 157 ఎకరాల ల్యాండ్ మనకు అక్కడ ఫీల్డ్ పైన మనకు కనపడి ఉండదు. సో దాన్ని మనం డీటెయిల్ గా దాన్ని మొత్తం బండ్ చేసుకొని దానికి వాటర్ కూడా ఈ దళవాయి చెరువు, పేరూరు చెరువు 2 చెరువులు నిండిన తర్వాత పేరూరు చెరువు నుంచి మనకు అవిలాల చెరువుకి ఆల్మోస్ట్ 4.8 కిలోమీటర్ ఆఫ్ రేడియస్ లో మన ఛానల్ రెడీ చేసాం. దానికి మనకు 8 crores రూపీస్ కూడా మనం టెండర్ పిలవడం జరిగింది. దాన్ని కూడా కొంత చోట గ్రావిటీ మేరుగా, కొంత చోట కాంక్రీట్ బేస్ గా, కొంత చోట వాల్ తో మొత్తం కూడా డ్రైన్ కట్టేసి ఆ వాటర్ అంతా కూడా మనం పేరూరు చెరువు నుంచి ఫస్ట్ అవిలాల చెరువు తీసుకొని వస్తే ఈ అవిలాల చెరువు కెపాసిటీ ఏమవుతుందంటే ఈ చెరువుని బేర్ చేయగలుగుతారు. ఈ వాటర్ ని ఒకవేళ ఎక్సెస్ ఆఫ్ వాటర్ వచ్చినా కూడా ఫర్దర్ గా మనకు తిరుపతి డ్యామేజ్ కాకుండా ఆ వాటర్ మనం అవసరమైతే స్వర్ణముఖికి డైవర్ట్ చేయొచ్చు, లేదంటే దామినేడు చెరువు డైవర్ట్ చేయొచ్చు. కాబట్టి మనకు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ చెరువు మీద ఎక్కువ చేస్తున్నాము. సో కాబట్టి సిటీ ఆఫ్ లేక్స్ రాబోయే రోజుల్లో తిరుపతికి పెద్ద అసెట్ అవుతుంది. ఇంకోటి ఆంధ్ర రాష్ట్రంలోనే 157 ఎకరాలటువంటి అంత పెద్ద లేక్, అంత పెద్ద ట్యాంక్ మొట్టమొదటి తిరుపతిలో ఉన్నది. గతంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా హైదరాబాద్ ట్యాంక్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా దానికి తిరుపతి ట్యాంక్ బండ్ అనేసి కూడా సీఎం గారు పేరు పెట్టడం జరిగింది. హైదరాబాద్కి మించి దీన్ని చేసే విధంగా కూడా టుడా తరపున టుడా అధికారులు ఐఐటి సహకారంతో, ఇరిగేషన్ సహకారంతో టుడా వాళ్ళ దగ్గరుండి మొత్తం చేస్తున్నారు.